1 2 3 4 5 6 7 ఎదవని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్కటేకు అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మత్స్య యంత్రం గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిన. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరతెస్తున్నాం, ఇక చూసుకోండి. ఇట్లా బిచ్చానికి వెళ్ళారు నాయన. వాళ్ళు వచ్చే వరకు పొయ్యిలో పిల్లినేవదు. ఏరే ఇల్లు చూసుకో బాబు. రైల్లో ముష్టోళ్ళ గొంతేటి ఆనంద భైరవి రాగంలో పిలవాలి. అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి, అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి, మత్స్య యంత్రము కొట్టినానే తల్లి మత్స్య కంటిని తెచ్చినాను, మత్స్య యంత్రము కొట్టినానే తల్లి మత్స్య కంటిని తెచ్చినాను. ఇది సంస్కృతం సంతకదోల మామూలు భాషలో చెప్పాలి అమ్మకి. ఇలాగా ఆటణ రాగం వేసి చక్రంలో చేపని కొట్టినాడే ఈడు, చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు. చక్రంలో చేపని కొట్టినాడే ఈడు, చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు. చేపని తెచ్చారా బిడ్డలారా? అయితే పంచుకు తినండి బాబులారా. ఇన్నావా ఇన్నావా తమ్ముడా, ఇన్నావా అమ్మన్న మాటిన్నావా తమ్ముడా, ఇంకా సొంత వేటయ్యా నీ తిమ్మడా. అందుచేత ఈ పిల్ల నాకు కూడా ఆలి కావాలా, నాకు కావాలా, మాకు కావాలా. అమ్మో నేనొల్లకోను ఈ బుల్లిని బొగ్గైలేను, కష్టపడి కొట్టుకునొచ్చాను నేను మీకెట్టాగిచ్చిస్తాను. అలాగే అనకూడదు, అదే భారతం. గీరతం చేసి కండి పోల లేకపోతే యాసలో తోలు తీసేస్తారు. పోయినా మొగుడా మా చెప్పొచ్చావు చాలే. నా బిడ్డ తెచ్చుకున్న పిల్లని ఎవరికో ఇచ్చేమంతేటి? పోసిన సవితి ఊకే లొల్లి పెడుతున్నావు. నీ బిడ్డ మనం వాడితే నా బిడ్డ బయరాగులలో గల వాళ్ళ మళ్ళా. అది లెక్క. అసలు రామా కన్నా ఈ కొప్పులు కూడా మా గొప్పగుందరే. ఏం బిడ్డ మస్తు మజా కొడుతున్నదే. పక్కల లడాయి చూసి నీ తల్లి ఖుషి అవుతున్నావు. వేస్తాలే కన్ను గప్పి ఎట్టుపోతావే తుళ్ళే తుళ్ళే తూనీగా, నిన్ను వదిలి పెడుదునా మరి అంత తేలిగా. చక్కెర బొమ్మ చేతిలోన చిక్కవే గుమ్మ, ఇంకా నీకు దిక్కెవరమ్మా, తెక్కు నీకు చల్లేవమ్మా. ఏ జనకాలు డ్యూటేట్రా స్టేజ్ మీదకి వచ్చి ఎగరండి. పాంచాలిని సొమ్ములు నాకే పంచాలి, గతేందిరా
కొల్లుమని రేయ్ నోట్లోన ఏలేసి చూడాల ఎడవాల రేయ్ బాసు ఇది భారతం కాదు రే మన ఊరు భాగవతం. పెళ్ళొస్తా సత్తిపండు. రావణాసురుడు లాంటి రాంపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? దుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టమే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడో దేవుడా. అండే బోజయ్య గారు వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళలాగారు. తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా? అవును, నువ్వు చచ్చిపోయావు. ఏటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సస్తను. అవతల నా కళ్ళు ఎయిటింగు. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. ఇటుకునే మీ పాపం మీరే పోతారు. రేవు దాటేసాం. రండి రండి, మీ నాన్నగారి కలెక్టర్ అంటగా ఓసంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతున్నని నీకెవరు చెప్పారమ్మా? మా సత్తిపండు గారు వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప వాడికి అబద్ధం చెప్పడరా? నువ్వు కలెక్టర్ గారి కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండు గారికి తెలిసిందంటే అవతల కట్టి మా రాంపండు. నిన్నే పెళ్ళాడతా చూసావా? చూసానే దొంగ నా కోడి. నేను రేవు దాటలేనన్నావుగా. పండు దండ పొట్లోనే ఉందా? పండు తీసి మొలతాడు కింద కట్టుకో. పండు వస్తానే టాటాయే. పండు 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 ఎర్ర పండు.